ద్రవ్యాత్మక నిర్మాణం. సరే, ఇక్కడ ద్రవ్యాత్మక నిర్మాణం గురించి మనం మాట్లాడినట్లయితే ద్రవ్యాత్మక నిర్మాణంలో కొన్ని అంశాల గురించి మాట్లాడాం. అందులో ఒకటి యథార్థం గురించి మాట్లాడాం, భావనల గురించి మాట్లాడాం, సాధారణీకరణం గురించి మాట్లాడాం, సూత్రం గురించి మాట్లాడుతున్నాం. అదేవిధంగా సిద్ధాంతము, నియమము, పరికల్పన అనేటువంటి ఈ 7 అంశాల గురించి మనం ఎందులో తెలుసుకుంటామంటే ద్రవ్యాత్మక నిర్మాణంలో తెలుసుకుంటాం సార్. ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ద్రవ్యాత్మక నిర్మాణంలో ఏదైనా ఒక ప్రయోగం చేసిన తర్వాత వచ్చినటువంటి ఫలితాలు, వచ్చినటువంటి ఉత్పత్తులు అన్నీ కూడా ఎక్కడుంటాయని మాట్లాడామండి మనం? ద్రవ్యాత్మక నిర్మాణంలో ఉంటాయని మాట్లాడాం సార్. ప్రయోగం చేయడం ద్వారా యథార్థాలు వస్తాయి సార్, ప్రయోగం చేయడం ద్వారా భావనలు ఏర్పడతాయి సార్, ప్రయోగాలు చేయడం ద్వారా సాధారణీకరణం చేయొచ్చు సార్, ప్రయోగాలు చేయడం ద్వారా సూత్రాలు అనేటువంటివి వస్తాయి సార్, ప్రయోగం చేయడం ద్వారా సిద్ధాంతం అనేటువంటిది వస్తుంది సార్, ప్రయోగం చేయడం ద్వారా నియమాలు వస్తాయి, ప్రయోగాలు చేస్తూ ఉండడం ద్వారా ఊహించేటువంటి సామర్థ్యం కూడా మనలో వస్తుంది సార్. మళ్ళీ అందులో మొట్టమొదటి టాపిక్ దేని గురించి మాట్లాడతామంటే యథార్థము గురించి మాట్లాడతాం. దేని గురించి అండి? యథార్థము, ఫ్యాక్ట్. యథార్థము అంటే ఏమిటంటే మారని నిర్వివాదమైన సత్యాన్ని యథార్థము అంటాం సార్. మారని నిర్వివాదమైన సత్యాన్ని మనం సింపుల్గా ఏమనొచ్చు అంటే యథార్థము అనొచ్చు సార్. అర్థాన్ని తెలుసుకోవాలి సార్. మారనిదిగా ఉండాలి, నిర్వివాదం, వివాదానికి తావుగా ఉండనటువంటి అంశాన్ని లేదా సత్యాన్ని మనం సింపుల్గా ఏమంటున్నాము అంటే యథార్థం అంటున్నాం సార్. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు. ఎగ్జాంపుల్, సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, యూనివర్సల్ ట్రూత్ అని చెప్తుంటాం సార్. సూర్యుడు ఎటువైపున ఉదయిస్తాడండి? తూర్పు వైపున ఉదయిస్తాడు. ఇది ఏమన్నా మారుతుందా? హనుమకొండలో తూర్పు వైపు, కర్నూలులో పడమర వైపు, మీ ఊర్లో మా ఊర్లో ఉత్తరం దక్షిణం వైపు ఉంటుందా? ఉండదు. మారనిదిగా ఉండాలి. యథార్థం ఎప్పుడు మారకుండా ఒకే విధంగా ఉండాలి సార్. నెక్స్ట్ నిర్వివాదంగా ఉండాలి, గొడవలకు తావు లేకుండా ఉండాలి. సూర్యుడు తూర్పున ఉదయిస్తున్నాడు అంటేనే ఎవరైనా గొడవ పడుతున్నారా? పడమర ఉదయిస్తున్నాడు, ఉత్తరాన్ని ఉదయిస్తున్నాడు అని గొడవ పడడం లేదు. మారకుండా ఉండాలి, నిర్వివాదంగా ఉండాలి. అలాంటి ఏ అంశానైనా తీసుకోదని మనం ఏమంటామంటే యథార్థము అంటాం సార్. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు. నెంబర్ 2, రక్తం ఎర్రగా ఉంటుంది. రక్తం ఎర్రగా ఉంటుంది ఎవరిలో? మానవునిలో. మానవునిలో రక్తం ఎర్రగా ఉంటుంది అని చెప్పడం అనేటువంటిది యథార్థమా కాదా సార్? ఖచ్చితంగా యథార్థమే. నువ్వు తెగొట్టుకున్నా, కోసినా ఎరుపు రక్తమే వస్తుంది, నీ ఫ్రెండ్ కోసిన ఎరుపు రక్తమే వస్తుంది, ఎవరికి కోసినా కూడా ఏమొస్తుందమ్మా? ఎరుపు రంగునే కలిగి ఉంటుంది. మళ్ళీ ఇలాంటి అంశాలనే మనం ఏమంటామంటే యథార్థం అంటాం. ఎగ్జాంపుల్స్ ఇస్తాడు సార్ వాడు. మానవుని యొక్క గుండెలో 4 గదులుంటాయి. మానవుని గుండెలో 4 గదులు అనేటువంటివి ఉంటాయి. మానవుని గుండెలో 4 గదులుంటాయి. ఆప్షన్ ఏ యథార్థం, ఆప్షన్ బి భావన, ఆప్షన్ సి సాధారణీకరణం, ఆప్షన్ 4 సిద్ధాంతము అని ఇస్తాడు సార్. సింపుల్గా ఏం చేయొచ్చండి? మానవుని యొక్క గుండెను పరిచ్ఛేదనం చేసి చూసినా ఖచ్చితంగా ఎన్ని గదులు ఉంటాయి? ఖచ్చితంగా 4 గదులు అనేటువంటి ఉండడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి సార్. మానవుని యొక్క గుండెల్లో 4 గదులు ఉండడం కావచ్చు, మానవుని యొక్క రక్తం ఎర్రగా ఉండడం కావచ్చు, ఆకులు ఆకుపచ్చ రంగులో ఉంటాయి అనేటువంటిది కావచ్చు, సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు అనేటువంటివి కావచ్చు. వీటన్నిటిని మనం సింపుల్గా ఏమంటున్నామంటే యథార్థము అంటున్నాం. క్లారిటీ వచ్చిందనుకుంటా. మారని నిర్వివాదమైన సత్యాన్ని సింపుల్గా ఏమంటున్నామంటే యథార్థము అంటున్నాం సార్. మరి దేనినైతే కళ్ళతో ప్రత్యక్షంగా చూస్తామో, దేనిని అయితే కళ్ళతో ప్రత్యక్షంగా చూస్తామో, దేనినైతే కళ్ళతో ప్రత్యక్షంగా చూస్తామో అలా చూడబడినటువంటి విషయాన్ని ఎన్నిసార్లు ప్రయోగం చేసినా ఒకే నిరూపణ ఇవ్వడాన్ని మనం ఏమంటామంటే యథార్థము అంటాడు. ఎవరండి? జేబీ కొనాట్.
ఎవరమ్మా? జేబీ కొనాట్. కాబట్టి గుర్తుపెట్టుకోవాలా సార్, దేనినైతే మన రెండు కళ్ళతో ప్రత్యక్షంగా చూస్తామో అలా చూడబడినటువంటి విషయాన్ని ఎన్నిసార్లు ప్రయోగానికి గురి చేసినప్పటికీ ఒకే విధమైనటువంటి నిరూపణ ఇవ్వడాన్ని మనం సింపుల్గా ఏమంటున్నాము అంటే యథార్థము అంటున్నాం సార్. అర్థమేంటది? ఒక ప్రయోగాన్ని నువ్వు చేస్తున్నావు అంటే ఒక విషయం అనేటువంటిది అది యథార్థం అవుతుంది అంటే ఆ యథార్థం కావాలి అంటే ఖచ్చితంగా నీ యొక్క రెండు కళ్ళతో చూడాలా. మనం చూడడం మాత్రమే కాదు, ఆ విషయాన్ని ఎన్నిసార్లు ప్రయోగం చేసినా ఏం రావాలా? ఒకే నిరూపణ అనేటువంటిది రావాలా. ఇప్పుడు చూసినా తూర్పును ఉదయిస్తాడు, మధ్యాహ్నం ఇప్పుడు చూసినా తూర్పునే ఉదయిస్తాడు, రేపు చూసినా తూర్పునే ఉదయిస్తాడు, ఒక సంవత్సరం తర్వాత చూసినా తూర్పునే ఉదయిస్తాడు, కొన్ని మిలియన్ల సంవత్సరాల తర్వాత చూసినా కూడా సూర్యుడు ఎక్కడ ఉదయిస్తాడమ్మా? తూర్పునే ఉదయిస్తున్నాడు. కళ్ళతో చూస్తున్నావు. ఎన్నిసార్లు చేసినప్పుడు కూడా ఒక నిరూపణ వస్తుంది. దాన్నే యథార్థము అంటాడు. ఎవరండి? జేబీ కొనాట్ అనేటువంటి ఒక వ్యక్తి. కాబట్టి ఇతని యొక్క అభిప్రాయం ప్రకారం యథార్థానికి కొన్ని లక్షణాలు చెప్తాడు సార్. యథార్థానికి ఉన్నటువంటి లక్షణాలలో మొట్టమొదటి లక్షణం ఏమిటి అంటే యథార్థం అనేటువంటిది ఎప్పుడు మారనిదిగా ఉండాలి. యథార్థం ఎప్పుడు ఎలా ఉండాలమ్మా? మారనిదిగా ఉండాలి. నెంబర్ 2, రెండు కళ్ళతో ప్రత్యక్షంగా చూడదగినదై ఉండాలా? ప్రత్యక్షంగా చూడదగినదై ఉండాలి. ప్రత్యక్షంగా చూడదగినదై ఉండాలి. నంబర్ 3, వివాదాస్పదంగా రహితంగా వివాదరహితంగా ఉండాలి. అంటే అర్థం ఏమిటండి? వివాదరహితంగా ఉండాలి అంటే గొడవలకు తావు లేకుండా ఉండాలి. నంబర్ 4, ఒకే నిరూపణ ఇవ్వాలి. ఒకే నిరూపణ ఇవ్వాలి. ఈ 4 లక్షణాలు ఎవరు చెప్తాడంటే జేబీ కొనాట్ చెప్తాడు సార్. మారనిదిగా ఉండాలి, ప్రత్యక్షంగా ఉండాలి, వివాదరహితంగా ఉండాలి, ఒకే నిరూపణ అనేటువంటిది ఇవ్వాలి. ఈ 4 లక్షణాలు చెప్తాడు ఎవరంటే జేబీ కొనాట్. సార్ ఇంకా టెక్స్ట్ బుక్లో ఒక సాధారణమైనటువంటి నిర్వచనం అనేటువంటిది ఉంటుంది సార్. ఆ సాధారణమైనటువంటి నిర్వచనాన్ని మనం ఒకసారి పరిశీలిస్తే యథార్థ సంఘటనను వివరించినదే యథార్థం. సింపుల్గా ఉంది చూడండి సార్. ఇది యథార్థ సంఘటనను వివరించినదే. యథార్థ సంఘటనను వివరించినదే. యథార్థ సంఘటనను వివరించిన దాన్ని మనం సింపుల్గా ఏమంటున్నామంటే యథార్థం అంటున్నాం. అంతే కదా సార్? యథార్థం ఉంటుంది, ఆ యథార్థ సంఘటనను వివరించాలా, దాన్ని మనం సింపుల్గా ఏమంటున్నామంటే యథార్థం. 3 నిర్వచనాలు గుర్తుపెట్టుకోవాలండి. యథార్థ సంఘటనను వివరించేదే యథార్థం. మారని నిర్వివాదమైన సత్యాన్ని యథార్థం అంటాం. దేనినైతే కళ్ళతో ప్రత్యక్షంగా చూస్తామో అలా చూడబడినటువంటి విషయాన్ని ఎన్నిసార్లు ప్రయోగానికి గురి చేసినప్పటికీ ఒకే నిరూపణ ఇవ్వడానికి కూడా మనం ఏమంటామంటే యథార్థం అంటాడు జేబీ కొనాట్. జేబీ కొనాట్ అభిప్రాయం ప్రకారం యథార్థానికి లక్షణాలు మనం ఒకసారి చూస్తే మారనిదిగా ఉండాలి, ప్రత్యక్షంగా ఉండాలి, వివాదరహితంగా ఉండాలి, ఒకే నిరూపణ అనేటువంటిది ఇవ్వాలి. ఇంతటితో మనకి ఏం కంప్లీట్ అయిందండి? యథార్థం అనేటువంటిది కంప్లీట్ అయింది. చెప్పాను కదా సార్, ఒకటి నిర్వచనాలను ఇచ్చైనా అది యథార్థం అవుతుందా భావన అవుతుందా అనేటువంటి అంశమన్నా మీదైనా ప్రశ్న ఇవ్వాలా, లేకపోతే ఏదైనా ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి అది యథార్థమా భావననా సాధారణీకరణమా అనేటువంటి అంశం మీదైనా మనకి ఏమి ఇవ్వాలి అంటే ప్రశ్న అనేటువంటిది ఇవ్వాలి సార్. ఇంతటితో మనకి ఏమైపోయిందండి? యథార్థము అనేటువంటిది అయిపోయింది.